హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి 29th 28th అండ్ 29th అప్లోడ్ చేసామండి ప్రీవియస్ వీడియోలో. అంటే పార్ట్ 4 పవర్ ఆఫ్ అయింది మధ్యలో. ఇంకా లాస్ట్ 29th ప్రాబ్లం ఇంకా 10 మినిట్స్ ఉంది, మొత్తం అయిపోయిందండి. 10 మినిట్స్ ఉందనగా పవర్ ఆఫ్ అయింది. సో రిమైనింగ్ ప్రాబ్లం నేను 29th రిమైనింగ్ ప్రాబ్లమ్ అంటే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ లో ఇక గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలి మనం. తర్వాత నెట్ ప్రాఫిట్, తర్వాత బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతాము. ఓకే, అంటే బ్యాలెన్సెస్ అన్ని డెటార్స్ అకౌంట్, తర్వాత ఆ మనకి క్యాష్ బుక్, ఇవన్నీ కూడా ఇక బ్యాలెన్సింగ్ ఫిగర్స్ కనుక్కొని మనం క్లోజ్ చేసే టైంకి పవర్ ఆగిపోయి వీడియో ఆగిపోయిందండి. సో మీరు ప్రీవియస్ వీడియో ఎవరైతే దీనికి సంబంధించి పార్ట్ 4 వీడియో ఎవరైతే చూస్తారో ఇది పార్ట్ 5 పెడదాము, లేదంటే పార్ట్ 4 అనే పెడదాము, ఇది అర్థమవుతుందండి. ఓకే, కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళకి మాత్రం అర్థం కాదు, మైండ్ పోద్ది. ఓకే, దీని ముందు వీడియో చూస్తేనే ఇది అర్థం అవుతుంది. ఓకే అండి, స్క్రీన్ షేర్ చేద్దాము. ఇదిగోండి, ఇన్కంప్లీట్ గా మిగిలిపోయింది సమ్. ఓకే, ఆల్రెడీ దాని కంటిన్యూషన్ ఇది. ఇదిగోండి 28th చెప్పేశానండి నేను. 28th అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 29th. ఇదిగోండి 29th. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఇప్పుడు ఏం చెప్పబోట్లేదు నేను ఇంకా. మనకేంలే, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసేసాము. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసేస్తే 86,775 వచ్చింది. బ్యాలెన్సింగ్ ఫిగర్ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ కాదండి, ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండు ఇచ్చేసారు. బ్యాంక్ బ్యాలెన్సెస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇచ్చేసారు. సో మనకి ఏంటి అంటే డెటార్స్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అయింది. అది కూడా ఎందుకు అనుకుంటున్నారు మేడం మీరు డెటార్స్ అని అంటారేమో మీరు, చెప్తున్నాను. ఇక్కడ ఒక పాయింట్ అన్నారు, ఇదిగోండి. She also informs you that she draws 6,000 from bank on monthly basis and some debtors deposit checks directly in bank. కొంతమంది డెటార్స్ బ్యాంక్ లో డైరెక్ట్ గా వేశారట. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి మనకు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది అంటే ఇదిగోండి, ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ లో వచ్చిన ఈ అమౌంట్ 86,775 వచ్చింది. దీన్ని మనం ఏం చేస్తాము అంటే డెటార్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తామండి. ఎంత? 86,775. ఇదిగోండి 86,775 ట్రాన్స్ఫర్ చేస్తే 1,37,275 డెటార్స్ అకౌంట్ లో వచ్చింది. అవి ఏంటంటే సేల్స్. ఆ సేల్స్ ని తీసుకొచ్చేసి మనం ట్రేడింగ్ అకౌంట్ లో, ఇదిగోండి ట్రేడింగ్ అకౌంట్ లో సేల్స్ గా రాసేసాం. ఇదిగోండి ట్రేడింగ్ అకౌంట్ లో సేల్స్ రాసేసాం. నెక్స్ట్ పర్చేస్ పాయింట్ కూడా చేద్దాం చూడండి. ఇక పర్చేస్ వచ్చేటప్పటికి ఒక్క నిమిషం, మనకి పర్చేసెస్ క్రెడిటార్స్ ని మనం బ్యాలెన్స్ చేస్తే క్రెడిటార్స్ అకౌంట్ లో 47,225 వచ్చిందంటే ఇవి ఏంటి అంటే క్రెడిట్ పర్చేసెస్ క్రెడిటార్స్ అకౌంట్ లో. అలాగే ఇప్పుడు క్యాష్ ని మనం క్యాష్ అకౌంట్ కూడా క్లోజ్ చేసేద్దాము. డెబిట్ సైడ్ 10,850 రూపీస్ ప్లస్ 52,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 63,350. 63,350 రూపీస్ మైనస్ 3,500, 9,000 రూపీస్ మైనస్ 2,750 మైనస్ 6600 మైనస్ 7,200 రూపీస్ మైనస్ 890 రూపీస్ మైనస్ 10,500 రూపీస్ అండి. ఓకే, 22,910. 22,910 క్యాష్ బుక్ లో ఉన్న పర్చేసెస్, క్యాష్ పర్చేసెస్ 22,910 రూపీస్, రైట్. ఇప్పుడు ఈ అమౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి ఇది. ఈ అమౌంట్ అలాగే మన క్రెడిటార్స్ అకౌంట్ లో ఉన్న ఈ అమౌంట్, రెండు అమౌంట్స్ ని మనం తీసుకెళ్లి పర్చేసెస్ కింద రాస్తాం. 47,225. ఇదిగోండి ట్రేడింగ్ అకౌంట్, ఇదిగో ఇక్కడ 47,225 ప్లస్ క్యాష్ పర్చేసెస్ కూడా తీసుకుందాము 22,000 అండి, సారీ 22,210, 910 రూపీస్, 22,910. ఈ రెండు యాడ్ చేస్తే 47,225 ని 70,135, 70,135. ఓకే, ఇంకా మనం గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ ఒక గీత డ్రా చేసేద్దామండి, ఒక లైన్ ఇక్కడ. ఓకే, ఇంకా అయిపోయిందండి లైన్ గా మనం. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ మనకి ముందు క్రెడిట్ సైడ్ అమౌంట్ 1,37,275 ప్లస్ 22,500 ఈజ్ ఈక్వల్ టు 1,59,775.
1,59,775. దీంట్లో నుంచి లెస్ చేద్దాం డెబిట్ సైడ్ అమౌంట్స్. మైనస్ 42,500 rupees minus 70,135 is equal to 47,140 GB గ్రాస్ ప్రాఫిట్. ఒక్కసారి చెక్ చేసుకుందామండి. మనకి మొత్తం చేసిన తర్వాత ఎందుకు ఇబ్బంది. 47,140 రూపీస్ ట్రేడింగ్ అకౌంట్ లో 47,140 రూపీస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇదిగోండి. రైట్, 47,140 రూపీస్ మొత్తం కలిపేయకుండా సెపరేట్ గా వేసారు చూడండి. ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ P&L అకౌంట్ వేస్తున్నారు. మనం మొత్తం వేసేద్దాం. 47,140 రూపీస్. ఓకే, ఇదిగోండి బై జీబీ 47,140 రూపీస్. దీన్ని కూడా మనం కంప్లీట్ చేసేద్దాం. 47,140 రైట్. ఇది కూడా 47,140 రూపీస్ మైనస్ ప్లస్ చేద్దామండి అన్ని. 47,140 మైనస్ 9,000 మైనస్ 2750 మైనస్ 6600 మైనస్ 890 రూపీస్. 18,900 రూపీస్ అండి నెట్ ప్రాఫిట్. ఒక్కసారి చూద్దాం. ఇది కూడా 18,900 రూపీస్ అండి. ఇక్కడ మనకు సెపరేట్ గా వేశారు P&L అకౌంట్. ఇదిగోండి P&L అకౌంట్ సెపరేట్ గా వేశారు. 18,900 రూపీస్ వచ్చింది. ఓకే, 18,900 రూపీస్ వచ్చింది మనకు కూడా. ఇక్కడ ఇదిగోండి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అని మనం మొత్తం రాసేసాము ఒకే దాంట్లో. 18,900 రూపీస్ అండి. ఓకేనా, రౌండ్ అప్ చేస్తున్నా చూడండి టు నెట్ ప్రాఫిట్. దీన్ని క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. మనకి సమ్ లో ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా చెప్పారు. అంటే క్యాపిటల్ అకౌంట్ నుంచి డ్రాయింగ్స్ లెస్ చేసేసి తీసుకొచ్చారండి. నేను మామూలుగా బ్యాలెన్స్ షీట్ అనే రాసుకుని చేద్దాం మనం ఎప్పట్లాగా. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ తెలిసిందేగా. ఆల్రెడీ నేను ఎప్పుడు పాయింట్స్ అప్పుడు రాస్తూనే ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఏంటి, నెట్ ప్రాఫిట్ యాడ్ చేయాలి. ప్లస్ నెట్ ప్రాఫిట్ 18,900 రూపీస్ అండి నెట్ ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు మనకు క్యాపిటల్ తెలియాలి. క్యాపిటల్ తెలియాలి అంటే మన దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇదిగోండి మొత్తం 29th ప్రాబ్లంలో ఇదిగోండి 29th ప్రాబ్లం ఇదిగోండి 29th ప్రాబ్లంలో మనకి ఇచ్చారు. ఇదిగో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ మొత్తం ఇచ్చేసారండి. ఏమి లేదు, డిఫరెన్స్ చూసుకోండి చాలు. నేను ఇక్కడ చేసేస్తున్నాను. ఒక క్రెడిటార్స్ తీసేస్తే సరిపోతుంది. మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసుకుని చెయ్యండి. నేను డైరెక్ట్గా తీసేస్తున్నాను. 42,500 ప్లస్ 55500 ప్లస్ 10,850 రూపీస్ ప్లస్ 16,800 రూపీస్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ 15,000 మైనస్ 15,600 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,25,050 1,25,050 రూపీస్ వచ్చిందండి. 1,25,050 రూపీస్. ఇదిగోండి 1,25,050 రూపీస్ రైట్. ఇక వీటన్నిటిని కూడా అడిషనల్ క్యాపిటల్, తర్వాత డ్రాయింగ్స్, తర్వాత మళ్ళీ డ్రాయింగ్స్, తర్వాత నెట్ ప్రాఫిట్ అడ్జస్ట్ చేద్దాం. ఫస్ట్ అడిషనల్ క్యాపిటల్ 250 రూపీస్ ప్లస్ నెట్ ప్రాఫిట్ 18,900 రూపీస్ మైనస్ 4,500 రూపీస్ డ్రాయింగ్స్ మైనస్ 7,200 రూపీస్ అండి. మొత్తం 1,32,500 వచ్చింది. 1,32,500 వచ్చింది. ఒకసారి చెక్ చేద్దామా. డ్రాయింగ్స్ ఇది 7,200ఏనా? ఒక నిమిషం అండి, నాకు ఎక్కడో డౌట్ పడుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు కదా. ఇదిగోండి, షీ ఆల్సో ఇన్ఫార్మ్స్ యూ దట్ షీ డ్రా 6,000 రూపీస్ ఫ్రమ్ బ్యాంక్ మంత్లీ. బ్యాంక్ నుంచి అంటే 72,000 రూపీస్ ఉంది ఇక్కడ మనకి. అవునా, 72,000 రూపీస్. అలాగే డ్రాయింగ్స్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. డ్రాయింగ్స్ ఇదిగోండి ఏంటి, ట్యూషన్ ఫీజు కోసం 4,500 రైట్. తర్వాత 7,200 రూపీస్ ఎలక్ట్రిసిటీ హౌస్. అవునా,
సో 72,000 రూపీస్ని మనం మిస్ చేసాము. సో అది కూడా రాయాలిగా. డ్రాయింగ్స్ మైనస్ డ్రాయింగ్ 72,000 దీన్ని కూడా మైనస్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే -72,000 రూపీస్, 60,500 రూపీస్ వచ్చిందండి. ఓకేనా. ఇది ఏం చేశారంటే సమ్లో ఇలా చేయకుండా బ్యాలెన్స్ షీట్ ఏమో మనం వేయబోతున్నాము, అలా కాకుండా ఏం చేశారంటే ఇక్కడ ఇదిగోండి ఒకసారి చూడండి. ఇదిగోండి లక్ష్మీస్ క్యాపిటల్ అకౌంట్ అనేసి ఇదిగోండి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,25,050 రూపీస్ రాసి అడిషనల్ క్యాపిటల్ ఇలా సెపరేట్ గా చేశారండి. మళ్ళీ ఇదిగోండి డ్రాయింగ్స్, ఇవి కూడా డ్రాయింగ్సే, ఇవి కూడా డ్రాయింగ్సే. ఈ 3 అమౌంట్స్ మనకి లెస్ చేసేసి 41,600 రూపీస్ ని తీసుకొచ్చి దానికి నెట్ ప్రాఫిట్ యాడ్ చేశారు. అంటే ఈ 41,600 రూపీస్ ప్లస్ నెట్ ప్రాఫిట్ 18,900 రూపీస్. ఇలా చేసినా కూడా 60,500 రూపీస్ వస్తుంది. ఇలా చేసి తర్వాత బ్యాలెన్స్ షీట్కి వచ్చారు. ఓకే, మనం అలా కాకుండా డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోయామండి. ఎప్పుడు చేసినట్టే నో ప్రాబ్లం చేయొచ్చు. ఇదిగోండి క్యాపిటల్, రైట్. అంటే ఇవి అసెట్స్ లయబిలిటీస్ తెలిసిందేగా. అసెట్స్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్. ఇక మనం చూద్దామండి. క్లోజింగ్ బ్యాలెన్స్ అన్ని రాసేయడం ఏమీ లేదు, ఇక అయిపోయింది సమ్. ఇవన్నీ రాయడమేనండి. ఇవన్నీ ఒక్క క్యాపిటల్ కోసమే ఈ పార్ట్లు. ఒక్క క్రెడిటార్స్ ఒక్కటే నువ్వు రాసుకోవాలి. లయబిలిటీస్ లో ఇవన్నీ కూడా యాడ్ చేయడమే. క్రెడిటార్స్ 22,800 రూపీస్ అండి. 22,800 రూపీస్ క్లోజింగ్ బ్యాలెన్స్. క్రెడిటార్స్ ఇక నార్మల్ గా మొత్తం పాయింట్స్ అన్ని కూడా రాసుకోవడమేనండి. ఈ టోటల్ అమౌంట్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, ఇటు సైడ్ కూడా అంతే వస్తుంది. రాద్దాంలేండి, మనం ఏమైంది పక్కనే ఉన్నాయిగా, రాసేద్దాం. మీకు ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజన్. ఫస్ట్ స్టాక్, బ్యాంకు, క్యాష్, ఈ 3 రాద్దామా. స్టాక్, బ్యాంకు, క్యాష్ నాకైతే గుర్తుండవు, మళ్ళీ చూసుకోవాలి. స్టాక్ అకౌంట్, స్టాక్, క్యాష్, బ్యాంక్. ఓకేనా. తర్వాత ఇంకేముంటాయండి, డెటార్స్ ఉంటాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్, రైట్. ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. 1, 2, 3, 4, 5 అంతే. 22,500, 20,500 అండి. 22,500. నెక్స్ట్ 20,500. తర్వాత బ్యాంకు, డెటార్స్, ఇన్వెస్ట్మెంట్స్. బ్యాంకు, డెటార్స్, ఇన్వెస్ట్మెంట్స్. బ్యాంక్ 10,500, 10,500. డెటార్స్ వచ్చేటప్పటికి నీకు 14,800, 15,000 ఇన్వెస్ట్మెంట్స్. 14,800, 14,800, 15,000 రూపీస్. ఇంతే, ఇంకేమీ రావండి. ముందు లయబిలిటీ సైడ్ చూద్దాం. 22,800 ప్లస్ 60,500, 83,300 రూపీస్ వచ్చిందండి. అర్థమవుతుందా. మనకి ఏంటంటే సమ్లో ఎలా ఇచ్చారంటే ఈ క్యాపిటల్ కి ఈ ఓపెనింగ్ అసెట్స్ మైనస్ లయబిలిటీ క్రెడిటార్స్ లెస్ చేస్తే ఈ అమౌంట్ వచ్చిందండి. దీంట్లో నుంచి ఈ 1, 2, 3, 4 వీటిని అడ్జస్ట్ చేసి ఇది నెట్ ప్రాఫిట్ అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ కి నెట్ ప్రాఫిట్ యాడ్ చేసి చూపించారు. మనం అలా చేయలేదు, ఎప్పుడు చేసినట్టే మనం చేసాం. 22,500 రూపీస్ అసెట్స్ నుండి 20,500 రూపీస్ ప్లస్ 10,500 రూపీస్ ప్లస్ 14,800 రూపీస్ ప్లస్ 15,000 రూపీస్ అండి. 83,300 రూపీస్ వచ్చింది. అదేంటారు, ఇంత ఉంది సినిమా ఈ సమ్కి. ఓకేనా. చూడండి బ్యాలెన్స్ షీట్ చూద్దాం. వీళ్ళు ఎలా వేసారంటే బ్యాలెన్స్ షీట్ చూడండి ఒకసారి. ఇదిగోండి ఇది బ్యాలెన్స్ షీట్. ఇవంతా మామూలే. ఇది మాత్రం క్రెడిటార్స్ నార్మల్ గా రాశారు. క్యాపిటల్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి, ఇదిగోండి ఇక్కడ నుంచి తీసుకొచ్చారండి. ఇదిగోండి ఇలా సపరేట్ గా డ్రాయింగ్స్ అండ్ అడిషనల్ క్యాపిటల్ అడ్జస్ట్ చేసి ఇగో 41,600 రూపీస్ ని తీసుకొచ్చి ఇలా చూపించారు. ఓకేనా. మనం ఏం చేసామంటే మొత్తం కలిపేసి డ్రాయింగ్స్ అన్ని కూడా బ్యాలెన్స్ షీట్ లోనే రాసాం. అదే డిఫరెన్స్. ఓకే అండి, అర్థమైంది కదా. 29th ప్రాబ్లమ్ పార్ట్ 1 2 పార్ట్లు చేసాము. పవర్ పోవడం వల్ల పార్ట్ 2 అండి ఇది. ఓకేనా. అంటే మీకు ఎక్కడ ఉంటుంది ఇన్కంప్లీట్ రికార్డ్స్, యాక్చువల్గా అయితే పార్ట్ 4 లో మళ్ళా 2 భాగాలు. రిమైనింగ్ పార్ట్ ఇక్కడ ఉంది చూసుకోండి. ఓకేనా. ఫస్ట్ది చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుందండి. ఈ వీడియో సెపరేట్గా ఓపెన్ చేసిన వాళ్ళకి మాత్రం అర్థం కాదు. ఓకే అండి.